శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ మాసంలో గ్రహచారం ఏ విధంగా ఉంది, మేషరాశి వారికి ఏ విధంగా ఉంది గోచారం అనేటువంటి విషయాలు పరిశీలించే ముందు ఈ మాసంలో మారేటువంటి గ్రహాల యొక్క స్థితి వర్తమానంలో మీనంలో శని, కుంభంలో రాహు, కర్కాటకంలో గురుడు, అలాగే రవి 17వ తేదీన కన్యలోకి, కుజుడు 18వ తేదీన కర్కాటకంలోకి, బుధుడు తులలోకి 26వ తేదీన, శుక్రుడు 2వ తేదీన తులలోకి వెళతారు. అయితే ఈ విధంగా ఉండగా మేషరాశి వారికి గోచార స్థితి ఏ విధంగా ఉందని పరిశీలిస్తే ఈ వారంలో ఈ మాసంలో సాధ్యమైనంత వరకు కొన్ని విషయాల్లో అనానుకూలత ఏర్పడేటువంటి పరిస్థితి 18వ తేదీ నుంచి కనబడుతుంది. అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, పత్రాలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఉద్యోగులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ 17వ తేదీ దాటిన తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితులుగా ఏర్పడతాయి. అయితే మాసాంతంలో కొన్ని విషయాల్లో, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితిగా కూడా గోచరం పడుతోంది. ఇప్పటిదాకా ఉండేటువంటి వ్యాపారం సజావుగా సాగుతుంది అనుకునేటువంటిది కొన్ని వివాదాలు వచ్చి, భాగస్వామ్య విషయాల్లో కొన్ని వివాదాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండి ఈ మేషరాశి వారికి విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో, పోటీ పరీక్షల విషయంలో, ఉన్నతమైనటువంటి విద్యలు పొందేటువంటి సందర్భంలో కొన్ని చికాకులు వచ్చేటువంటి పరిస్థితిగా కూడా మాసాంతంలో కనపడుతోంది. కాబట్టి సాధ్యమైనంత వరకు 20వ తేదీ లోపున ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం చాలా మంచిది. మరింత అనుకూలత పొందడం కోసం లక్ష్మీదేవి యొక్క సహస్రపారాయణ చేయడం, సహస్రాష్టోత్తరాలు వినడం వల్ల మంచి ఫలితం కలిగి అద్భుతమైనటువంటి యోగ్యత కలిగేటువంటి అవకాశం.